నమస్తే వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మేడేకూరు గ్రామంలో డ్వాక్రా మహిళలు ఆసరా సొమ్ము పక్కదారి పట్టిందని, ఆ సొమ్మును యానిమేటర్లే కాజేశారంటూ డ్వాక్రా మహిళలు గత కొన్ని రోజుల నుండి ఆందోళన చెందుతున్నారు. యానిమేటర్లు పలుసార్లు తమతో వేలిముద్రలు వేయించుకుని ఇతర నకిలీ అకౌంట్లలో జమ చేశారని, ఇందులో అధికారుల జోక్యం ఉందని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విచారణకు వచ్చిందని, సంబంధించిన అధికారులను వెంటనే మాకు న్యాయం జరిగేలా చేసి మా డబ్బులు మాకు ఇప్పించండి మహాప్రభు అంటూ గ్రామ మహిళలు వేడుకుంటున్నారు. మొత్తం 3 గ్రూపులుగా సంబంధించిన సుమారు 21 లక్షల రూపాయలు దారి మళ్లించారని లబోదిబోం అంటున్నారు. దీనిపై కోనసీమ జిల్లా డ్వాక్రా మహిళా సంఘం అధికారిని అన్నపూర్ణ మాట్లాడుతూ, మేము తక్షణమే స్పందించి తగు విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, ఆసరా సొమ్ము జమ కాని గ్రూపులకు ఏం చేయాలని దానిపై పై అధికారులతో చర్చించి యానిమేటర్ పై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు. మేడేకూరు గ్రామం మళ్ళీ రెండోసారి రికార్డు వెరిఫికేషన్ కోసం మళ్ళీ రావడం జరిగింది. మా రికార్డు తోటి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడ మిగతా అన్ని కూడా అభయహస్తం కానీ మిగతా ఏదైతే శ్రీనిధిలో కానీ కొన్ని లోపాలు ఉన్నాయని గ్రహించడం జరిగింది. వాటిని కూడా రికార్డు వెరిఫికేషన్ చేస్తున్నాము. ఎవరైతే తప్పులు దీంట్లో భాగస్వామ్యం అయ్యి ఉన్నారో, అంటే సకాలంలో రిపోర్ట్లన్నీ కూడా సకాలంలో చేయకపోవడం వల్ల కూడా రావాల్సిన అమౌంట్లు రాకపోవడం అనేది జరిగింది. కొన్ని 2 గ్రూపులకి అర్హత ఉన్నా కూడా రాలేకపోయాయి. మాకు గవర్నమెంట్ శాంక్షన్ కాలేకపోయింది. ఆ రెండింటికి మేము చేయలేకపోయాము. మిగతా విషయాల్లో ఏమైనా డబ్బులు తీసుకున్నారు ఇలాంటివన్నీ కూడా మాకు నోటీస్కి వస్తున్నాయి. ఆ విషయాల మీద మేము అధిక సంచాలకుల వారి దృష్టిలో పెట్టి తదుపరి చర్యలు మేము తీసుకుంటాం సార్. పూడ్చి డబ్బులు కట్టారండి. మొత్తం గ్రూప్ డబ్బు అంతా తిప్పిపోయి వాడేసి మంచి పరారులో ఉంది. అందుకు కాబట్టి మాకు న్యాయం చేయండి. థ్యాంక్ యూ. మేడేకూరు గ్రామానికి సంబంధించిన కురసా నాగభూషణం అనే నేను ఇక్కడ డ్వాక్రా మహిళకి అన్యాయం జరిగిందని గౌరవత్తి వచ్చాం. మొన్న 12వ తారీఖుని గతంలో వైసీపీ నాయకుల దగ్గర కొద్ది అమౌంట్ ఉంటే 1,58,000 రూపాయలు అవి రికవరీ చేయడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా నిన్న శ్రీ అంజలి గ్రూపులో శ్రీనిధి కట్టేసామని అంజలి గ్రూప్ వాళ్ళు చెప్పారు. అవి చెప్తే ఏంటమ్మా అని డేటా తీస్తే 51,000 ఇంకా కట్టలేదని వచ్చింది. ఆ 51,000 రాత్రికి రాత్రి కట్టేసి ఇప్పుడు రికవరీ చేసేసారు. అది అలా చేయటం ప్రజలకు మంచిదే. ఏంటంటే ఇలా తిన్నాయన్నీ రికవరీ చేయటం మంచిదే మాకు. కానీ ఇటువంటి తినేసి ఎంతవరకు తినేసారు ఏంటో తెలుసుకుని న్యాయం చేయాలని అందరూ వచ్చారు. ఇంకా చాలామంది అన్యాయం అయిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. ఇలాంటి అన్యాయాలను వెలికి తీయాలని మా గ్రామస్తులకి మొత్తం యామినేటర్లకి ఏపీఎం గారు వీళ్ళందరూ వచ్చారు. ఇలా కోరుతున్నాం. అదే కాకుండా మా నాయకులు అందరూ జనసేన వాళ్ళు అవనే, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళందరూ కలిసి మొత్తం ఏం చేయాలన్నది దీన్ని ప్రణాళికగా తీసుకుని న్యాయం చేయాలని, అన్యాయం అయిపోయిన వాళ్ళకి న్యాయం చేయాలని ఒక పాయింట్. రెండోది, మొత్తం దగ్గర 3 గ్రూపులకి 21,25,00,000 అన్యాయం జరిగిందంటున్నారు. వాళ్ళే డబ్బు తీసేసామనేమో ఏపీఎం గారు చెప్తున్నారు. ఎలా పోయింది ఏంటని అడిగితే చెప్తాం అంటున్నారు. అప్పుడే దగ్గరగా 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు అయిపోయి ప్రభుత్వాలు మారిపోయిన అన్యాయం అయిపోయిన వాళ్ళు అలాగే ఉన్నారు తప్ప వాళ్ళకి మాత్రం న్యాయం జరగట్లేదు. మీకు ఈ మీడియా ద్వారాగా నేను తెలియపరుస్తున్నాను. కొత్తపేట మండలంలో మేడేకూరు హ్యామ్లెట్ పంచాయతీలో నేను ఎంపీడీసీగా రెడ్డి శ్రీనివాస్ని. ఇక్కడ గత కొన్నాళ్ళుగా 5 సంవత్సరాలుగా ఇక్కడ డ్వాక్రాలో చాలా అవినీతి మయం చేసి ఉన్న రుణమాఫీ డబ్బును కానీ ఏదైనా వీళ్ళ కార్యకర్తలతో పాలు పంచుకుంటూ వాళ్ళ వాటాలు పంచుకుంటూ ఇక్కడ డ్వాక్రా గ్రూప్లో ఉన్న వాళ్ళకి మహిళలకి తీవ్ర అన్యాయం జరిగింది. దాన్ని ఈరోజు లోతుగా విచారణ చేయడం కూడా మరొక కొత్తపేట నుంచి మండల నాయకులు, జిల్లా నాయకులు వీళ్ళందరూ ఈ డ్వాక్రాకు సంబంధించిన అందరూ కూడా వెలుగు తీగా చాలా అవినీతిమయం. ₹1, ₹2 కాదు, ఒక డబ్బు ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయటం, ఒక అకౌంట్ డబ్బులు తీసేసి ఒక నాయకుడి చేతిలో పెట్టడం, ఈ విధంగా చాలా ఒకటి తీస్తే ఒకటి చాలా అవినీతిగా బయటపడింది. రాత్రి డ్వాక్రా మహిళలు కూడా భయపెట్టి ఈరోజు మీటింగ్కి రాకుండా భయపెట్టి హ్యామ్లెటర్లు కూడా చేయడం వల్ల ఈ డబ్బుల విషయంలో మేము కట్టేస్తాం, ఇవాళ కట్టేస్తాం, రేపు కట్టేస్తామని మభ్యపెట్టి చాలా ఇబ్బందికర పరిస్థితులు చేస్తున్నారు. కాబట్టి ఇది లోతుగా విచారణ చేసి ఈ మహిళలకు, ఈ డ్వాక్రా గ్రూపులు అందరికీ న్యాయం చేయాలని మేము వీడియో ద్వారాగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.